బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ భవనం నందు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు వదనాల వెంకటరమణ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా 200 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం, చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంవి నారాయణ, కృపాలు ప్రమీల, నాగార్జున తదితరులు పాల్గొని ఘనంగా మహిళలకు చీరల పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం వదనాల వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని ఎంతోమంది మేధావులు, ఎంతోమంది ఇళ్లలో ప్రతి ఒక్కరు మేధావులు ఉంటారు. వాళ్ళ పనులు చూసుకుంటా పార్టీ కోసం, ఆయన చేసిన సిద్ధాంతాల కోసం ఒక్కరన్నా ముందుకు వచ్చి ఆయన ఆశయ సాధన కోసం మనందరం కృషి చేద్దాం. జై భీమ్. ఆర్పిఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు మన చిట్టన్నయ్య చీరల పంపిణీ తరఫున మమ్మల్ని అందరినీ చీఫ్ గెస్ట్గా ఆహ్వానించాడు. అందుకని మేమందరం ఇచ్చేస్తున్నాము. చీరల పంపిణీ జరిగిన అనంతరం భోజనాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేస్తున్నాడు చిట్టన్నయ్య. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంకా ఘనంగా చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారి 135వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని మన అంబేద్కర్ భవన్ నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో మహిళలకు చీరలు, అన్నదాన కార్యక్రమాన్ని వదనాల వెంకటరమణ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జరగడం జరుగుతున్నది. ఇలాగే ప్రతి సంవత్సరం ఆయన చేస్తూ వచ్చారు. ఇంకా కూడా ఆయన ఇదే విధంగా ఆయన ఉన్నంత కాలం ఇలాగే ఇంకా గొప్పగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ప్రపంచ మేధావి డాక్టర్ భీమరావు అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మాల మహానాడు జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ భవన్లో చీరల పంపిణీ కార్యక్రమం మరియు అన్నదానం చేయడం జరిగింది. మాకు 5 సంవత్సరాల నుండి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పలగాటి శ్రీనివాస్ రెడ్డి గారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేస్తామని చెప్పి మీ మీద తెలియజేస్తున్నాను.